హైదరాబాద్లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు, నవీన్, రవిశంకర్, చర్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు సుకుమార్ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన వసూళ్లపై ఆరా తీస్తున్నారు. చివరగా 2021లో ఎస్వీసీ మైత్రి సంస్థలో బ్యాలెన్స్ షీట్స్ సమర్పించారు. దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, ఈ బ్యాలెన్స్ షీట్ వివరాలు ఏంటి? ఎటువంటి తనిఖీలు చేస్తున్నారు? బ్యాలెన్స్ షీట్ను వచ్చేసి టాలీవుడ్లో 3 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, అలాగే మ్యాంగో సంస్థలు, ఇంకా రిమైనింగ్ అభిషేక్ అగర్వాల్, ఇట్లా అంటే ఫైనాన్షియర్స్, సత్యరంగయ్య, ఇట్లాంటి వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుని 3 రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు పెట్టినటువంటి బడ్జెట్లు, వాటికి సంబంధించినటువంటి కలెక్షన్స్ వివరాలను ఆరాధించే క్రమంలో ఇటు దిల్ రాజు కానీ అటు మైత్రి సంస్థలు కానీ 2021లోనే వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు బ్యాలెన్స్ షీట్ సమర్పించలేదనేది ఐటీ అధికారులకు తెలియవచ్చిన అంశం. దీంతో వాళ్ళు ఇంకా మరింత ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. అలాగే ఊర్లకు వెళ్ళినటువంటి సుకుమార్ కానీ దిల్ రాజు గారి కుమార్తె హన్షితారెడ్డిని పిలిపించి మరీ ఈ ప్రశ్నలు వేస్తున్నారు అనమాట. ఈ క్రమంలో దిల్ రాజు గారు నిన్న స్పందించారు. అంటే టాలీవుడ్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి, ఇవి కేవలం నా ఒక్కడి మీదే కాదు, ఎంటైర్ ఇండస్ట్రీ మీద జరుగుతుంది, కానీ మీడియా అంతా నా మీద ఫోకస్గా ఉందన్నట్టు ఆయన స్పందించారు. అలాగే ఇప్పుడు ఈరోజు 3వ రోజు కంటిన్యూ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు వచ్చేసి దిల్ రాజు గారి తల్లికి, అమ్మగారికి వచ్చేసి కాస్త అస్వస్థతకు గురయ్యారనమాట. ఆవిడ కాస్త ఏజ్డ్ పర్సన్ కాబట్టి కాస్త అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తన ప్రైవేట్ వాహనంలో ఆమెను ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాలని ప్రయత్నించగా ఐటీ అధికారులు ఒప్పుకోకుండా ఆమెను ప్రభుత్వ వాహనంలో ఒక మహిళా అధికారికి తోడిచ్చి ఆమెను పంపించినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపైన ఇంకా దిల్ రాజు గారు అయితే ఏమీ స్పందించలేదు. మామూలుగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించడంలో, ఫ్యామిలీ సినిమాలు తీయడంలో దిల్ రాజు గారు ఎప్పుడు ముందుంటారు. ఆయనకి ఇప్పుడు ఆయన అమ్మగారు అంటే ఇలాంటి తరుణంలో, అంటే ఐటీ సోదాలు జరుగుతున్న తరుణంలో ఆయన తన అమ్మగారికి బాగోలేకపోవడం, ఇలాంటి పరిస్థితి రావడం అనేది ఆయనకి కాస్త బాధ కలిగించే అంశము. మరి ఆమెను ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇందులో నిజాలు ఏంటనే దానిపైన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మోహన్, అంటే చివరిసారిగా సమర్పించిన 2021లో ఈ బ్యాలెన్స్ షీట్లో ఏమైనా అవకతవకలు ఉన్నట్లుగా గుర్తించారా? లేదు, మామూలుగా ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్ జరుగుతుంది. దీనిపైన హీరో వెంకటేష్ కానీ అనిల్ రావిపూడి ఇద్దరు స్పందించారు. ఐటీ సోదాలపైన వాళ్ళిద్దరు స్పందించారు. వెంకటేష్ గారు అయితే నాకు దిల్ రాజు గారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఐటీ సోదాలకు సంబంధించినటువంటి నాకు తెలియదండి అని చెప్పేశారు. అనిల్ రావిపూడి అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అనేది ఐటీ దాడులు జరగడం అనేది, అంటే ఐటీ సోదాలు జరగడం అనేది కామన్గా జరుగుతున్న విషయమేనండి, అలా జరుగుతుంది అని చెప్పారు. అలాగే ఐటీ సోదాలకు సంబంధించిన నా పైన, అంటే నేను కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాని డైరెక్ట్ చేశాను, కాకపోతే నా పైన ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని చెప్పారు. ఆయన ఇంకా కామెడీగా చెప్పారు, సంక్రాంతికి వస్తున్నాం, నేను ఆ సినిమాని టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తే మేము కూడా వస్తున్నాం అని చెప్పి ఐటీ అధికారులు ఇప్పుడు టాలీవుడ్కి వచ్చేసి వాళ్ళు సోదాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన కామెడీ చేశారు. ఇప్పుడు మీరు అడిగినట్టు 2021లో బ్యాలెన్స్ షీట్ సమర్పించారు. దానికి సంబంధించిన అవకతవకలు అయితే జరిగినట్టు మనకు సమాచారం లేదు, కానీ కాకపోతే కంటిన్యూస్గా ఉండాలి కదా. బ్యాలెన్స్ షీట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ట్యాక్స్ ఎంత, అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం, గవర్నమెంట్కి మనం లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ లెక్కలు అంటే ఇప్పుడు 3 అయిపోతుంది, 3-4 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి దీనిపైన ఐటీ అధికారులు కాస్త సీరియస్గానే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా గమనిస్తే ఆయన 3 సినిమాలు చేశారు, 600 కోట్లకు పైగా ఆయనకి కలెక్షన్స్ నాకు వచ్చాయని చెప్పాడు. మరి అంటే ఎంతో కొంత బడ్జెట్ పెడతాడు. అలాగే పుష్ప 2 రిలీజ్ అయింది, దానికి సంబంధించి వాళ్ళు కూడా మాకు ఎంత కలెక్షన్స్ వచ్చింది, మేము ఇంత బడ్జెట్ పెట్టామని ఎక్కువ టికెట్ రేట్స్ వసూలు చేశారు. వీటన్నిటిపైన ఐటీ అధికారులకి అయితే ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన తరుణం అయితే, అంటే అవసరమైతే ఉంది. కాబట్టి దీనిపైన వాళ్ళు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అసలు మీరు ఈ 3-4 ఏళ్ళు ఎందుకు బ్యాలెన్స్ షీటు ఫైల్ చేయలేదనేది ఖచ్చితంగా వాళ్ళైతే ప్రశ్నించి ఉంటారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.